ఎప్పుడు కొట్టామని కాదన్నా, కొట్టామా లేదా అది ఇంపార్టెంట్. వర్షం పక్కనే ఉంది, వెళ్ళరా? ఏ ఆపో, అది ఆర్సిబి. ఆర్సిబి ఓకేనా? ఆర్సిబి. ఇప్పుడు ఆర్సీబీ దగ్గర 2 కప్పులు ఉన్నాయి. 11 రికార్డ్ కొట్టలేదు సార్. ఆ ఒక్క రికార్డ్ ని కొట్టడానికి 11 ఏళ్ళు పట్టింది. వెల్కమ్ సార్. మీరంటే తెలియని కొందరికి మీరంటే ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ఈ బ్రాండ్ అంటే తెలియని వాడు ఎవడైనా ఉంటాడా? అయినా పర్లేదు. నేను ఆర్సీబీ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ రెండు నేనే. మొన్న డాక్టర్ కూడా చెప్పాడు, నా నరాలు కూడా ఆర్సీబీనే ఉందంట. అది ఆర్సీబీ కాదండి, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. ఏ ఆపో, అది ఆర్సీబీ. ఆర్సీబీ ఓకేనా? ఆర్సీబీ. పిచ్చండి ఇది. ఓకే, మీకు మా తరఫున ఒక చిన్న గిఫ్ట్. ఓకే ఓకే, వావ్ సూపర్. నెక్స్ట్ టైం కూడా బాగా పెట్టడానికి పనికొస్తుంది అంకల్ పిల్లని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మరి ఆర్సీబీ 2వ కప్పు కట్టింది కదా, మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఆనందం ఆపుకోలేకపోతున్నా సార్. ఏదేదో అవుతుంది, ఏదేదో చేయాలని ఉంది. ఈ సల కూడా కప్పు వచ్చేసింది కదా. ఈ సల కూడా కప్పు మాదే, పోయిన సల కూడా కప్పు మాదే, నెక్స్ట్ సల కూడా కప్పు మాదే. హమారా హై. ఏంటిది? చెప్పాను కదా సార్, ఆనందం ఆగట్లేదని. వర్షం పక్కనే ఉంది, వెళ్ళరా? నేనేం అంకల్ని కాదు కదా సార్, నాకు షుగర్ లేదు. ఈ జోక్ అర్థమైతే నా ఛానల్ పొద్దురా. ఆర్సీబీ ఫస్ట్ కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టింది, మధ్యలో ఎందుకు కొట్టలేదు? ఎప్పుడు కొట్టామని కాదన్నా, కొట్టామా లేదా అది ఇంపార్టెంట్. హైయెస్ట్ రన్స్ 11 ఏళ్ళ రికార్డ్ని ఎస్ఆర్ఎస్ లేపేసింది కదా, మరి దీన్ని ఏమంటారు? 11 రికార్డ్ కొట్టలేదు సార్. ఆ ఒక్క రికార్డ్ ని కొట్టడానికి 11 ఏళ్ళు పట్టింది. ఒక కప్పు కొట్టడానికి 18 ఇయర్స్ అయింది. ఎప్పుడు ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడు కొట్టాం కదా. ఈ ఒక ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ప్రతి ఒక్క టీంకి. మీరు క్రికెటర్స్ అయితే మీకు ఒక ఛాలెంజ్. మీకు దమ్ముంటే 49 రికార్డ్ కొట్టి చూపించండి రా. సార్ ఏంటి సార్ అది? 49 రికార్డ్ కొట్టి చూపించండి. ఇది ఛాలెంజ్, ఓపెన్. ఎవరికైనా దమ్ముందా? ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే దమ్ ఎవరికైనా ఉందా? నీ బొందా. సో ఇప్పుడు ఆర్సీబీ దగ్గర 2 కప్పులు ఉన్నాయి. ఎస్, 2 కప్పులు. ఏంటివి? అంటే ఐపీఎల్ లో నన్ను అడిగితే ఇవ్వరు కదా సార్ ఒరిజినల్ కప్పులు, అందుకే టీ కప్పులు పెట్టుకున్నా. ఎందుకని అడుగుతున్నా అంటే ఎవడైనా సరే హేటర్స్ కప్పు లాలీపప్పు అన్నాడంటే ఏంటి మమ్మీ ఎవడు? బట్ సిఎస్కే దగ్గర 5 కప్పులు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? మ్యాచ్ ఫిక్సింగ్ లు 2 years బ్యాన్ కూడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. చాలా పెద్ద మాట అన్నావు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్సీబీనే ఇష్టపడ్డా. ఎన్నిసార్లు ఓడినా ఈసలా కప్ నమ్దు అనే మాట వదలలేదు. ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయినా ఆర్సీబీ అనే పిలుపు ఆపలేదు. ఇది సార్ పెద్ద మాట. ఏం తందే ఆర్సీబీ సౌత్ ఇండియన్ టీము, విరాట్ కోహ్లీ నార్త్ ఇండియా వాడు. ఢిల్లీ నార్త్ ఇండియా. ఓకే, మరి ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు కదా, దీన్ని ఎలా మరి? ఇప్పుడు రోజు ఎంఎస్ ధోని పొద్దున్నే లేచి దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ అంటాడా? లేకపోతే ఎన్నా సారు వడిసలాయో అంటాడా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయినా సరే సిఎస్కే మీకన్నా ముందు 5 కప్పులు కొట్టింది కదా, మరి దీన్ని ఏమంటారు? మేము వాళ్ళ బ్యాన్ అవ్వలే కదా 2 years, మరి దీన్ని ఏమంటారు? బట్ సిఎస్కే ఆపు, వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఎక్కడో కాలుతున్న వాసన.
నువ్వెందుకు వచ్చి చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నాకు డౌట్ వస్తుంది. వాట్? హౌ 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 షట్! నువ్వు మనోడు అనుకున్నారు పకోడు వీడు. మీ మ్యాచ్ ఫిక్సింగ్ బుద్ధులు ఎక్కడికి పోతాయిరా? ఏం మాట్లాడుతున్నారా మీద ఆపండి. నీ నోట్లో లాలీపాప్ పెడతా హెటర్. 2 కప్పులు కొట్టిన మీకే అంతుంటే 5 కప్పులు కొట్టిన మాకే అంత ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ చేసే మీకే ఎంత ఉంటే నీతి నిజాయితీగా ఆడే మాకెంత ఉండాలి రా. హాయ్ ఎవరన్, ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరు సపోర్ట్ చేసే టీం ఏదో చెప్పండి. అండ్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. గంట కొట్టడం అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికి ఇంకా సెలవు. బై బాయ్. మీ గణి క్రేజీ క్రీమ్.